నీ సాలరీలో ఇంత పార్ట్ యూ కెన్ అఫోర్డ్. ఉమ్, నీ మంత్లీ రెంటల్ కి డబుల్ ఈఎంఐ ఉంటే మేబీ ఒక రూల్, నాట్ ఎగ్జాక్ట్లీ. అదే ఎందుకంటే డౌన్ పేమెంట్ ఉంది, మంత్లీ రెంట్ 30,000 పే చేస్తున్నావు, అవును 65,000 ఈఎంఐ వస్తుంది. ఉమ్, యువర్స్ ఇస్ గ్రోయింగ్ సాలరీ, ఆ ఈఎంఐ పెరగదు. ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎకానమీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ కమ్ డౌన్, హా, బట్ నీ రెంట్ పెరుగుతుంది. ఓకే ఇప్పుడు ఇల్లు తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 30,000 రెంట్, యూ పేయింగ్ 65,000, అవును బట్ 10 years లో నీ రెంట్ 60 అవుద్ది, ఓకే బట్ ఈఎంఐ విల్ రిమైన్ 60. ఎస్ ఇన్ ద నెక్స్ట్ 10 years నువ్వు బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తున్నావు. ఓకే ఫ్రమ్ దర్ ఇట్స్ ప్రాఫిట్, అండ్ యు ఆర్ బయింగ్ హౌస్ విత్ బ్యాంకర్స్ మనీ. అండ్ వాట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 7.6, 7.5. చీప్ ఇంట్రెస్ట్. సో ఈఎంఐ లో దీస్ ఆర్ గుడ్ ఈఎంఐస్ అండ్ బ్యాడ్ ఈఎంఐస్. ఓకే ఎడ్యుకేషన్ లోన్ చాలా మంది మాస్టర్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. ఆ లోన్ లేకపోతే ఎవరి ఫాదర్ ఎఫర్ట్ చేస్తారు 20-30 lakhs. దాని వల్ల మొత్తం ఫ్యామిలీస్ మారిపోయినాయి. ఎస్ ఇప్పుడు టేకెన్ కొలెటరల్ పెట్టి మరి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. Yeah. ఎడ్యుకేషన్ లోన్ సచ్ ఎ ఫంటాస్టిక్ లోన్.